టోటల్ తృప్తితో ఉన్న పార్లమెంటుకి వెళ్ళలేకపోయినందుకు ఇంత మునుపు రవంత బాధ ఉన్నమాట వాస్తవం. బట్ ఒకసారి ఎన్నిక కంప్లీట్ అయ్యి రిజల్ట్ వచ్చి నేను మళ్ళీ ప్రజాక్షేత్రంలో పడిపోయిన తర్వాత ఆ పనులన్నీ టేకప్ చేసి ప్రజల సహకారంతో జెట్ స్పీడ్లో పనులన్నీ మొదలుపెట్టిన తర్వాత పార్లమెంట్కి వెళ్ళలేదన్న బాధ లేదు. ఇప్పుడు ఊరికే జనం అంటూ ఉంటారు, అరే చూసి అబ్బాయి నువ్వు పార్లమెంట్లో ఉండుంటే అన్నప్పుడు ఒక క్షణం అలా ఒక చిన్న ఆలోచన, తర్వాత వెంటనే ఉంటుంది. అసలు పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ ఏ రకమైన తేడాలు గమనించారు మీరు? అసెంబ్లీకి పార్లమెంట్కి తేడా అంటే ఉంటుంది. పార్లమెంట్ ఈజ్ పార్లమెంట్ అన్డౌటెడ్లీ. బట్ ఇక్కడ ఒకటి చెప్పాలి, నన్ను మొదటి రోజు షాక్కు గురైంది ఏంటంటే అసెంబ్లీ సభ్యుల్ని గేట్ దగ్గర ఆపేశారు. అసెంబ్లీ సభ్యులు గేట్ బయట నుంచి లోపలికి నడిచి వెళ్ళాలి, మీ కారు బయట ఉంటుంది, మళ్ళీ తర్వాత మీరు గేట్ బయటకు వెళ్ళి మీ కారు మీరు ఎక్కాలి అని చెప్పారు. మంత్రులు డైరెక్ట్గా లోపలికి దిగుతున్నారు. అదేంటి ఇది అసలు శాసనసభే మా సభ, మంత్రులకి శాసనసభలో మాట్లాడే హక్కు లేదు. మేము అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి తప్ప ఒక మంత్రి ఇంకో మంత్రిని ప్రశ్న కూడా వేయలేడు. అసలు మా సభలో మమ్మల్ని బయట నుంచి ఉంటుంటారు బాబు, ఇది అన్యాయంగా ఉందని చెప్పి నేను మంచి మిత్రుల్లో అయ్యన్ పాత్రుడు గారు, మిత్రుడిగా కాక ఒక సాటి శాసనసభ్యుడిగా మా అందరికీ సభాపతిగా ఆయనకి నేను ఎక్కడ భారతదేశంలో ఏ అసెంబ్లీలో కూడా ఇలా లేదు, మరి డిజైన్ లోపమా మరి ఏదన్నా ప్రాబ్లమా తెలీదు, ఏం చేసైనా రాబోయే అసెంబ్లీ సెషన్కి ఎమ్మెల్యేలు గౌరవప్రదంగా గేటు బయట నుంచి విజిటర్ లాగా వచ్చి, మా ఇల్లు అది, మా ఇంటికి నేను ముఖ్య అతిథులేమో కారులో ఇంట్లోకి వెళ్ళి మా ఇంటికి మమ్మల్ని గేట్ బయట ఆపి లోపలికి రమ్మంటాం, మా శాసనసభ్యులకి గౌరవం లేదు అంటే ప్రజలేం గౌరవం ఇస్తారు మాకు, ఇది కరెక్ట్గా లేదు అని నేను ఆయనకి నా అభ్యర్థన ఇవ్వటం జరిగింది. ఆయన తక్షణం దిద్దుబాటు చర్యలు, ఒక గేట్ నుంచి వచ్చి ఇంకో గేట్లోంచి వెళ్ళటం, ఇటువంటి చర్యలు చేపట్టినట్టుగా నాకు అసెంబ్లీ కార్యాలయం ద్వారా తెలిసింది. అదో కొంచెం షాకు, బయట నుంచో పెడతామేంటారని. ఎక్కడ హైదరాబాద్లో కాదు, దేశంలో ఉన్న ఏ అసెంబ్లీలో కూడా అలా లేదు, మా సభ. బట్ అది దట్ అనామలీ గాట్ కరెక్టెడ్. కాబట్టి సో గౌరవ సభగా మారాకే చంద్రబాబు నాయుడు గారు వస్తా అన్నారు. ఆ గౌరవం మా ఎమ్మెల్యేలకు కూడా ఉంటుంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా అడుగుపెట్టారు. మేము కూడా శాసనసభ్యులుగా మేము కూడా గౌరవంగా గేట్ లోపలే దిగే గౌరవ సభగా మార్చుకున్నాం. ఇంతకుముందు చూసినట్లయితే మీరు పార్లమెంట్లో కనిపించేవారు, ఈ మధ్య చూసినట్లయితే అసెంబ్లీలో కనిపించబోతున్నారు. మీ శత్రువు కానీ లేకపోతే మీ ప్రత్యర్థి అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు నేరుగా అసెంబ్లీలో ఫేస్ చేసే పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది? మీరు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి అసెంబ్లీలో కనిపించబోతున్నారు. పోరాటాలు ఉంటాయా, వాడివేడిగా ఉంటాయా, చర్చలు కొనసాగుతాయా, ఏ రకంగా ఫేస్ చేయబోతున్నారు? ఆయన వస్తే ఫేస్ చేయడం చాలా హ్యాపీగా ఉంటుంది. బట్ అది మరి ప్రత్యర్థి లేని రణరంగంలాగా అయిపోతుందేమో అని బాధ అయితే ఉంది. మరి అతను వస్తాడో లేడో, అతనికి ప్రతిపక్ష నాయకుడు ఇవ్వలేరు. అదిత్తేనే వస్తా అని చెప్పి పాపం ఆయన సంటి పిల్లల మాట్లాడుతున్నాడు. మరి అది ఎంతవరకు సాధ్యం? ఇంతకుముందు చూసినట్లయితే వైసీపీ శ్రేణులంతా 151 మంది కనిపిస్తే అసెంబ్లీలో ఈ రోజున 11 మందే. వాంటెడ్గా జగన్మోహన్ రెడ్డిని ఒక కార్నర్లో మూలకి ఎక్కడో చివరిగా కూర్చోబెట్టారు. వాళ్ళు అగౌరవపరిచారు అని చెప్పారు గతంలో మీరు. ఇప్పుడు చూసినట్లయితే మీరేం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డిని ఒక మూలన ఒక కార్నర్న కూర్చోబెట్టడం జరిగింది. ఏ రకంగా చూడొచ్చు దీన్ని? అంటే ప్రతిపక్షం ఎప్పుడు ఒక సైడే ఉంటుంది. సో ప్రతిపక్ష సభ్యులు ఎక్కువ ఉన్నప్పుడు అంతే కదా, కాదు కదా. ఇప్పుడు ఒక సైడ్ ప్రతిపక్షానికి ఉంటుంది ఎప్పుడు, అది ఎక్కువ మంది ఉండే కొద్దీ ఆ సైడ్ ఇటు వస్తూ ఉంటుంది. ఇటు పక్క నుంచి పాప అలా చూసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఈ మూల ఉన్నాడు. ఆయన మరి ఆయన్ని ఒక మూలకు గెట్టారు అనకూడదుగా. ఇప్పుడు ట్రెజరీ బెంచ్ ఒక మూల నుంచి స్టార్ట్ అవుతుంది, ప్రతిపక్షం ఇంకో మూల నుంచి స్టార్ట్ అవుతుంది. సో ట్రెజరీ బెంచ్ స్టార్ట్ అయిన దగ్గర ఈ మూల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మా ముఖ్యమంత్రి వర్యులు.
మరి ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా ఉన్న ప్రతిపక్షంకి ఉన్న నాయకుడు అమలు ఉంటాడు. సో అది ఎనీ అసెంబ్లీ అది సాంప్రదాయం. సో ఆయన అమలు ఉన్నాడు. అది ఒక మూలన పడేశారంటే అలా అదే ఎక్కువ మంది ఉంటే ఒక 50-60 మంది ఒకవేళ నెగ్గుంటే 3 బల్ల దాకా వచ్చి ఉండేవారు. ఇలాంటి ఒక రిజల్ట్ ఇస్తే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కేంద్రంలో చక్రం తిప్పేయగలిగే స్థాయి కనుక మనం కట్టబడితే ఆంధ్ర రాష్ట్రంలో అనేక ఏళ్ల నాటి నుండి ఆకాంక్షించారు. స్పెషల్ స్టేటస్ గురించి కావచ్చు, కేంద్రం ఇచ్చే నిధులతో పోలవరం ఫినిష్ చేయాలి అని కోరుకున్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడుకి అలాంటి హోదానే కట్టబెట్టారు. సో నిజంగా ఆంధ్ర రాష్ట్రం కలలు నెరవేర్చే అవసరాలు కానీ అవకాశం కానీ ఎంత మేరకు ఉంది అని అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా ఉంది. ఇప్పుడు నిన్న కుమారస్వామి సెంట్రల్ స్టీల్ మినిస్టర్ ఆయన వెళ్ళారు అక్కడికి. సో ఆయన మనది ఎప్పటి నుంచో ప్రధానమైన కోరిక స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయకూడదని ఆయన హామీ ఇచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లో జరగదు, మేమంతా మోడీ గారిని ఫ్యాక్చువల్ రిపోర్ట్స్ తోటి కన్విన్స్ చేసి ఆపుతాము అని చెప్పారు. అది డెఫినెట్గా మరి మనకు అది ఒక చక్కటి విజయం. మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపుకోగలగటం. అలాగే పోలవరానికి డెఫినెట్గా మనకి బిల్లులోనే ఉంది మొత్తం వాళ్ళే కట్టాలని, వాళ్ళే మనీ ప్రొవైడ్ చేయాలని. కాబట్టి అది కూడా డెఫినెట్గా అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే టైం పడుతుందో 4 సంవత్సరాలు అని చెప్పి ఇప్పుడు ఆ డయాఫ్రామ్ వాళ్ళు అది దెబ్బతిన్నందువల్ల కొంత సమయం పడుతుందన్నారు. బట్ ప్రాజెక్ట్ అవుతుంది. ఏ డిపార్ట్మెంట్లో చూసినా, ఏ మినిస్ట్రీస్లో చూసినా, ఏ కలెక్టర్ని అడిగినా లోటు బడ్జెట్లో ఉంది. కనీసం ఈ రోజున ఓ చిన్న బ్లీచింగ్ పౌడర్ కొందామన్నా కూడా మిగులు బడ్జెట్ లేదు అనే పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో 12 లక్షల కోట్ల పక్క బ్లీచింగ్ పౌడర్ ఏ మున్సిపాలిటీలో లేదు, మొన్నటిదాకా అయితే లేదు. నిజమే. ఇంత లోటు బడ్జెట్లో 12 లక్షల కోట్ల అప్పు పెట్టుకొని తెలుగు తమ్ముళ్ళకి ఏమని చెప్పి మీరు రాజధాని కట్టి చూపిస్తారు? ఈ ఛాలెంజ్లో అసలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక సర్ప్లస్ స్టేట్గా